హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాన్య. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. ఐ బ్యూటిఫుల్, ఐమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. గైస్, ఏంటి ఈరోజు స్పెషల్? ఎస్, వెరీ బిగ్ డే. నవంబర్ 11న 1111 పోర్టల్ అనేది, కాస్మిక్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది యూనివర్స్లో. అండ్ మీతో, మీ ఎనర్జీతో యూనివర్స్ అనేది కలిసి మిమ్మల్ని హీల్ చేసే ఒక ఎనర్జీ అని చెప్పొచ్చు. మీతో కలిసిపోయే ఎనర్జీ అని కూడా చెప్పొచ్చు. సో ఈ బిగ్ డే రోజున, ఈ 1111 పోర్టల్ రోజున మేనిఫెస్టేషన్ ఎలా రాయాలి, దాన్ని ఏం చేయాలి, మీ కోరికలు, మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ 1111 పోర్టల్ని ఉపయోగించుకొని అనేది ఈరోజు నేను సింపుల్గా చూపించబోతూ ఉన్నాను. అండ్ అలాగే ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే యూనివర్స్ మీకు ఒక మెసేజ్ ఇస్తుంది అనే అర్థము. అదేంటి అని అంటే, మీ మీ పర్సన్స్ లేదా మీకు దూరం అయిపోయిన వ్యక్తులు మీకు ఏదో సంథింగ్ చెప్పాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎందుకు, వాళ్ళలో ఏమి రియలైజేషన్ వచ్చింది, దేని గురించి అనేది ఈరోజు రీడింగ్ అనేది తీయబోతూ ఉన్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చక్క గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన దగ్గర ఉండే సర్వీసెస్ వచ్చేసి టారోట్ రీడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, సూన్ న్యూమరాలజీ కూడా వస్తుంది. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో మన నెంబర్ అనేది ఇచ్చున్నాము. సో దానికి కాంటాక్ట్ చేయండి, మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. ఓకే, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది. ఓకే, ఏదైనా నన్ను అడగండి, సజెస్ట్ చేస్తాను. ఓకే ఓకే 1111 పోర్టల్ నవంబర్ 11న నడుస్తూ ఉంది. అయితే మీ ఈరోజు ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదండోయ్. ఎప్పుడు చేయాలి? మార్నింగ్ అయిపోయింది. యాక్చువల్లీ ఈరోజు నేను ఊరెళ్ళొచ్చుండే, ఇంట్లో లేను, వీడియో తీయడానికి నాకు పాసిబుల్ లేదు. సో అందుకే మన వీడియో అనేది లేట్గా వచ్చింది ఈరోజు. నో వర్రీ. అయ్యో, మార్నింగ్ 11 అయిపోయింది కదా అని అనుకుంటున్నారా? అసలైంది మార్నింగ్ కాదు, నైట్ ఉంది. ఓకే, ఈవినింగ్ నైట్ 11 PM కాస్మిక్ ఎనర్జీ అనేది, గేట్ అనేది ఓపెన్ అవ్వబోతుంది. ఆ స్పెసిఫిక్ టైంలోనే మీరు ఈ మేనిఫెస్టేషన్ని రాయాలి. రాసి దాన్ని ఆ టైంలోనే బర్న్ చేయాలి. అయితే ఏం రాయాలి, ఎలా రాయాలి అనేది నేను సింపుల్గా చూపిస్తాను. ఓకే, ఇక్కడ ఒక పీస్ ఆఫ్ పేపర్ని తీసుకోండి మీరు. ఓకే, తీసుకొని ఏం చేస్తారంటే, ఇక్కడ 1111 అని రాయాలి. ఇది ఎందుకు, దేని గురించి? మనం 1111 పోర్టల్ గురించి కదా. 1111 పోర్టల్ రాసి 3 టైమ్స్ అండర్లైన్ చేయండి. ఓకే, ఇక్కడ డేట్ రాయండి. నవంబర్ 11, 2025 స్పెసిఫిక్ డేట్ ఏంటి ఈరోజు స్పెషల్? నవంబర్ 11th, 2025. ఓకే, ఆ రోజున మీరు చేస్తున్నారని అర్థం. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే, కింద మీ పూర్తి పేరు, అలాగే DOB రాయండి. ఇక్కడ 11 PM, మీరు ఎప్పుడు చేస్తున్నారో అప్పుడు PM అని కూడా రాయండి. 11 PM. ఓకే, ఇక్కడ ఏం చేస్తారంటే, కింద యూనివర్స్కి చెప్పండి. ఏం చెప్పాలి? థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ fulfilling my desires in this 1111 పోర్టల్. ఓకే, ఇది రాయండి. 1111 పోర్టల్ అనేసి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. గ్రాటిట్యూడ్ అని లాస్ట్లో రాయాలి.
ముందు రాస్తారు చాలామంది, ముందు రాయకూడదు, లాస్ట్లో రాయాలి. ఇక్కడ మీ కోరికలు, ఓకే, చాలామందికి ఒక్క కోరిక అయితే ఉండదు, రకరకాలు ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే 11 టైమ్స్ 11 టైమ్స్ మీ కోరికలు, ఈ జనరల్గా మీకేంటి కోరికలు, లవ్, రీకన్సిలియేషన్, మ్యారేజ్, జాబ్, ప్రమోషన్, మనీ యాజ్ యూజువల్, కార్ ఆర్ బైక్ ఉంటుంది, ఇంకేముంటే హోమ్, న్యూ హోమ్, లేకపోతే న్యూ హోమ్, కొత్త ఇల్లు కట్టుకోవాలని పెద్ద డిజైర్ పెట్టుకొని ఉంటారు. ఆ హోమ్ లేకపోతే న్యూ హోమ్, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా మీ 11 కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాయండి ఇక్కడ. ఓకే, రాసిన తర్వాత యూనివర్స్కి ఇది 11 అని మళ్ళీ ఇక్కడ రాయండి. ఇది యాంప్లిఫై అవ్వాలి ఎనర్జీ, అందుకని. ఓకే, 11 అని రాసి 3 లైన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఇవన్నీ ఫుల్ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ అన్నట్టుగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఇది రాసిన తర్వాత సిగ్నేచర్, మీరు మీ సైన్ ఏదైతే ఉంటుందో రాయండి. నేనైతే నాది రాస్తాను. నేను నాది రాశాను. సో దీన్ని ఏం చేస్తారు, 11 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 టైమ్స్ ఈ పేపర్ని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ డేట్ ఏదైతే అదే టైం ఏదైతే ఉందో 11 టైం పిఎం నైట్, ఈరోజు నైట్ ఈవినింగ్ 11 పిఎంకి దీన్ని బర్న్ చేయండి. ఒక నిమిషం. ఓకే, దీన్ని ఇలా బర్న్ చేయండి. ఇలా బర్న్ చేయండి. ఓకే, మీ మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, ఇది రాయడం ద్వారా మన కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోవడం అనమాట. సో ఇది కాలుతుంది, నేను కింద పెట్టేసుకుంటా. ఓకే, మీరు అట్లా పెట్టకండి, నాకు అవైలబుల్ లేదు బౌల్, అందుకని నేను అలా పెట్టి, మీరు అలా పెట్టకండి. ఏదైనా బౌల్, ప్లేట్, కంటైనర్ అలా పెట్టేసేయండి. ఓకే, కానీ వెరీ పవర్ఫుల్ ఈ 11 పోర్టల్ అనేది, చాలా అంటే చాలా పవర్ఫుల్. సో ఇది చేయండి. మెడిటేషన్ చేస్తారా, లేకపోతే మీకు కావాల్సిన మేనిఫెస్టేషన్స్ చేసుకుంటారా, అఫర్మేషన్స్ లేకపోతే మేనిఫెస్టేషన్స్ ఏది చేసినా అవి సూన్ రియాలిటీలో జరుగుతాయి. ఓకే, వెరీ పవర్ఫుల్. సరే, మనం ఈ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఎందుకు రియలైజేషన్ ఈ పర్సన్కి వచ్చింది మీ గురించి చూద్దాం. యూనివర్స్ ఏంటి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు రియలైజేషన్ వచ్చింది, ఏంటి, ఎందుకు వచ్చింది, ఏంటి.
నేను క్లారిఫికేషన్స్తో తీస్తాను ఈ రీడింగ్. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? మన ప్రశ్నకి తగ్గట్టుగానే ఆన్సర్ ఆల్రెడీ ఈ 2 కార్డ్స్లోనే వచ్చేసింది. మీ పర్సను మంచి ఫ్రూట్ఫుల్, హ్యాపీ, హార్మోనీ ఉన్న రిలేషన్ని చేజోతులారా లాస్ చేసుకోవడం, కావాలని తమ స్వయం కృతాపరాధంతో లాస్ చేసుకోవడం అనమాట. సో ఇదే నాకు ఎనర్జీ చూపిస్తూ ఉంది. మేబీ దీని గురించి ఈ పర్సన్కి తన తప్పే. ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన నడుస్తున్న సిచ్యువేషను పూర్తిగా తనదే, తన ఫాల్ట్స్, తన డిఫాల్ట్స్, తన మిస్టేక్స్, తన ప్రాబ్లం తనదే అనేది ఈ పర్సను అనుకుంటున్నారు. ప్లస్ మీరు తనకి ఎదుట పడితే కనుక ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు ఈ విషయమే మీ పర్సను. నేను చెప్పాను కదా ఈ పర్సన్లో మార్పు వచ్చింది, సంథింగ్ మీ గురించి ఏదో రియలైజేషన్ వచ్చిందని. ఎస్, గిల్ట్. నేను అన్నాను కదా ఈ పర్సన్ గిల్ట్ అనేది తినేస్తూ ఉంది లోపల అని. ఎస్, ఇది కన్ఫామ్. మీ పర్సన్ని గిల్ట్ తినేస్తుంది. ప్లస్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఈ పర్సన్ గోయింగ్ విత్ ద ఫ్లో, అంటే ఏది జరిగితే అది జరగని అనేలాగా యూనివర్స్ కూడా ఈ పర్సన్ తన సిచ్యువేషన్ని లేదా తన లైఫ్ని వదిలేసినట్టుగా ఇక్కడ నాకు చూపిస్తుంది. మిస్సింగ్ సోల్. ఇక్కడ చూడండి, అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ అవేర్నెస్ ఎందుకు వస్తుంది? తగలాల్సిన దెబ్బలన్నీ తగిలితే కనుక వస్తుంది. ఇక్కడ మంచిగా మీతో లైఫ్ ఫ్రూట్ఫుల్ హార్మనీతో నిండి ఉన్న రిలేషన్షిప్ని ఇక్కడ వదిలిపెట్టుకొని తను చేతులారా సమ్వన్ ఎవరి కోసమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్, థర్డ్ పార్టీస్ కోసం మిమ్మల్ని లాస్ చేసేసుకున్నారు. ఇప్పుడేంటి, మొత్తం కొలాప్స్. ఈ పర్సన్ తన సెల్ఫ్ అంటాం కదా, ఏమంటారు తెలుగులో, నేను మొన్న కూడా దీని గురించి చెప్పాను. అది తినేస్తూ ఉంది. అంతరాత్మ సంథింగ్ ప్రశ్నించటం, అంతర్మదనం, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటాము. ఇదనేది ఈ పర్సన్ రైట్ నో అది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇదంతా ఈ పర్సన్ చేసుకున్న కర్మ యాక్చువల్లీ. కాకపోతే మీరు ఒక ఆట బొమ్మ అంతే ఇక్కడ. ఓకే, ఈ పర్సన్కి ఇది తగలాలి, తద్వారా ఈ పర్సన్ లెసన్ నేర్చుకోవాలి. అందుకే ఇదంతా మీతో ఉన్న సిచ్యువేషన్ నడుస్తూ వచ్చింది, నడిచింది. ఓకే, రీజన్ మాత్రం ఇదే. ఓకే, బట్ ఈ పర్సన్లో మాత్రం చేంజ్ అనేది వచ్చింది ఆల్రెడీ, ఇంకా రాలేదేమో అని మీరు అనుకుంటున్నారు. ఎస్, తగిలిన దెబ్బలు, తన చుట్టూ నడుస్తూ ఉన్న పాలిటిక్స్, ఈ పర్సన్ చుట్టూ రకరకాల ప్రైడ్లో అంటే తన వాళ్ళే తనకి పాలిటిక్స్ తనకి తెలియకుండా తన వెనకాల గోతులు తీయటం, సంథింగ్ ఏదో నడుస్తూ ఉంది. ఈ పర్సన్ ఫుల్ ఆఫ్ పాలిటిక్స్ మధ్యన స్నేక్స్ అంటారు కదా, ఇటు మధ్యన విషపూరితమైన టాక్సిక్ పీపుల్స్కి మధ్యన వెళ్ళిపోయి ఉన్నారు. బట్ వాళ్ళ నుంచి బయటకు రావచ్చు ఈ పర్సన్, కానీ ఈ పర్సన్ స్టక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళతో ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండాల్సి వస్తుంది. మేబీ ఈ పర్సన్ వ్యక్తులు వాళ్ళు ఎవరైనా వర్క్ రిలేటెడ్ కావచ్చు, బిజినెస్ రిలేటెడ్ కావచ్చు, ఉండాలన్నమాట. ఇంకా తప్పదు, ఉండాల్సిందే. కానీ వాళ్ళేంటి, వాళ్ళ నిజస్వరూపం ఏంటని వీళ్ళకి తెలుసు. ఇట్లా వాళ్ళ గురించి ఈ పర్సన్ తెలుసుకున్నారు. టూ షేడ్స్ని చూస్తూ ఉన్నారు వ్యక్తులు తన చుట్టూ. అంతా తెలిసింది కాబట్టే ఇక్కడ మీ పర్సన్ మీరు మంచి వ్యక్తిని డైమండ్తో పోల్చొచ్చు. మిమ్మల్ని కోల్పోయారు అనేది వీళ్ళకి అవేర్నెస్ అనేది వచ్చింది. ప్లస్ ఇక్కడ గిల్ట్ ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వాళ్ళని కోల్పోయాననైతే ఈ పర్సన్
గిల్ట్ అనేది తినేస్తుంది పర్సన్ బతికుండగానే. ఓకే. సో క్లారిఫై చేద్దాం. అయితే ఈ పర్సన్ మీకు ముందుకొస్తే కనుక ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి యూనివర్స్ మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఇది ఆల్రెడీ చెప్పేసా ఓవరాల్ మెయిన్ పాయింట్స్ అన్నీ. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే. ఈ పర్సన్ సీరియస్లీ తనకు చెప్పాలనుంది, కానీ ఇది పైకి ఒప్పుకుంటారా లేదా అని రియాలిటీలో జరుగుతుందా అనేది చూడాల్సిన విషయం. ఏదైతే అహంకారం, ఏదైతే బలుపు, ఏదైతే ఈగో, ఒకటి పోతే నాకేం తక్కువ అనేది ఏదైతే ఉందో, ఈ అహంకారం వల్ల ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని కోల్పోయారు అనే విషయం ఈ పర్సన్కి తెలుసు, మీకు తెలుసు, పడ్డ వాళ్ళకి మీకు తెలీదా? తెలుసు. ఈ విషయం తనకి ఒప్పుకోవాలి అనైతే ఉండింది. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మీతో ఉంటూ వేరే వాళ్ళని చూడటం, ఆప్షన్స్ మీన్స్ థర్డ్ పార్టీస్, రిలేషన్షిప్ రిలేటెడ్ మీరు చూస్తూ ఉంటే ఆప్షన్ మీన్స్ చూడటం అన్నమాట. అంటే మిమ్మల్ని మీతో ఇన్వాల్వ్ అవ్వడం, మళ్ళీ వేరే థర్డ్ పార్టీస్తో కూడా ఇన్వాల్వ్ అవ్వడం. అది చాటింగ్స్ వరకే ఉందా, లేకపోతే ఫిజికల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందా అనేది మీ రిలేషన్షిప్ గురించి మీకే తెలియాలి. ఇలా అంతా చేస్తున్నారు ఈ పర్సన్. అదంతా కూడా ఒక గర్వం, అహంకారం వల్లే తను అలా చేశారు. దానివల్లే మిమ్మల్ని లాస్ అయిపోయారు. మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనేది ఈ పర్సన్కి తెలిసింది. బట్ ఈ పర్సన్ తను చేసిన తప్పునే తనైతే ఒప్పుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. చీట్ చేసినందుకు, మిమ్మల్ని మోసం చేసినందుకు, ఒక తను ఇల్యూజన్లో ఉండి మిమ్మల్ని చీట్ చేసినందుకు తనైతే సారీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్సన్ నుంచి. ఓకే. ఇక్కడ ఏంటి సంథింగ్ స్లోయింగ్ డౌన్ అని చూపిస్తుంది. ఏంటి మిస్? ఇది పడింది, నేను తీసుకుంటా. ఈ 2 పడ్డాయి. ఓకే. నేను అన్నాను కదా ఇందాక, నాకేం తక్కువ అనే ఒక గర్వం, అహంకారం ఏదైతే ఉందో మనిషికి ఎప్పుడైనా సరే ఎన్ని ఉన్నా కానీ గర్వం, అహంకారం అనేది రాకూడదు. డివైన్ ఎవరైతే నమ్ముతూ ఉన్నారో, డివైన్, దేవుడు, ఏంజల్స్ ఎవరైతే ఉన్నారో మనల్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళే మనకి ఎదురు తిరుగుతారు. ఎప్పుడైతే అహంకారం అనేది వస్తుందో అప్పుడు డౌన్ఫాల్ని చూడాల్సిందే. అహంకారం అలముకున్నప్పుడు కళ్ళు కాదు కదా, చెవులు కూడా పనిచేయవు. ఈ పర్సన్ని నాకేం తక్కువ అనే ఒక అహంకారం, గర్వం, నాకు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి పోతే నాకేంటి, ఒకటి పోతే ఇంకోటి వచ్చింది, లైక్ ఈ టైప్ ఆఫ్ గర్వం. అది ఆప్షన్స్. లైక్ ఇది కాకపోతే నేను ఏదైనా చేసుకుంటా. బిజినెస్ కావచ్చు, వర్క్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ఈ పర్సన్కి గర్వం అనేది ఉంది. అది ఇప్పుడు లక్, అంటే ఇన్నాళ్ళు మీతో ఉన్నప్పుడు ఈ పర్సన్కి లక్ అనేది కలిసి వచ్చింది. ఎప్పుడైతే మీతో సిచ్యువేషన్ ఎండ్ అయిపోయిందో అప్పటి నుంచి ఈ పర్సన్కి లక్ అనేది డౌన్ అయిపోయింది. తను ఏదైతే గర్వంతో నాకు అన్నీ ఉండే, నేను ఇట్లా చిటికేస్తే వస్తాయి, కన్ను కొడితే ఒక టైప్ ఆఫ్ లపాకీగా చేస్తుంది, చిటికేస్తే అన్నీ నాకు రాలిపోతాయి, పడిపోతాయి అనే మాదిరి అహంకారం, గర్వం ఏదైతే వచ్చిందో, ఆ లక్, అదృష్టం ఏదైతే ఉందో, కలిసి వచ్చిన అదృష్టం ఏదైతే ఉందో అది తగ్గిపోయింది ఈ పర్సన్కి. కళ్ళ ముందు అన్నీ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ పర్సన్కి, కానీ ఏమీ లేవు. ఎందుకు? ఇల్యూజన్లో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే. సో ఈ ఇల్యూజన్ ఎప్పుడైతే కళ్ళకి అలమకున్న పొరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడినాడిపోయినప్పుడు రియాలిటీలోకి వస్తారు, ప్రాక్టికాలిటీలోకి వస్తారు. అప్పుడు
ఈ గర్వం పోయి కంగారు, భయము, ఒంటరితనం ఇవన్నీ అలముకుంటాయి. ఫియర్, భయం. సో ఈ పర్సన్ ఈ గర్వం వల్ల, ఇల్యూజన్ వల్ల మిమ్మల్ని, అంటే నేను ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఇంత క్లియర్‌గా ఈ పర్సన్ వచ్చి ఒప్పుకుంటారు, మీ దగ్గర మీకు చెప్తారు అనైతే నేను అనుకోనండి. బట్ రీజన్ మాత్రం ఇదే. ఆ లక్ అనేది ఈ పర్సన్‌కి పోయింది. మీరు ఎప్పుడైతే దూరం అయిపోయారో అదనేది ఈ పర్సన్‌కి పోయింది. లక్, అదృష్టం ప్రొటెక్ట్ చేస్తున్న ఏంజెల్స్, డివైన్, యూనివర్సు, దేవుడు, పరమశివుడు, ఆంజనేయ స్వామి, మీరు ఏ దేవుడు అనుకుంటున్నారు, మీ పర్సన్ ఏ దేవుడు మనం చూస్తున్నాడు, చేస్తున్నాడు, ఆయనే ఉన్నాడు, అన్నీ ఆయనే దిక్కు అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వాళ్ళ ప్రొటెక్షన్ అనేది తగ్గిపోయింది. అందుకే ఈ పర్సన్కి చిక్కుముళ్ళు, ప్రాబ్లమ్స్, మెంటల్ స్ట్రగుల్స్, మెంటల్గా ఈ పర్సన్ బర్డెన్ని క్యారీ చేస్తున్నారు రైట్ నౌ. కళ్ళ ముందు అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేనట్టుగా ఇతనికి తెలుస్తుంది యాక్చువల్లీ. పైన పటారం సంథింగ్, లోన లొటారం, లైక్ ఏదో సామెత ఉంటుంది. పైన పటారం, లోన లొటారం, అంతే. పైకి అంతా గంభీరంగా అన్నీ ఉన్నట్టుగా ఆహా ఓహో అని ఉంటుంది, బట్ లోపల చూస్తే ఏమీ ఉండదు. లైక్ కాయ ఉంటుంది కదా, పొట్ట వైపు చూడు పురుగులు ఉండు అని సామెత, సారీ చదువుకునే వాళ్ళం మనం పద్యాలు. సో దాని మాదిరి ఈ పర్సన్ ఉన్నారు ఈ సిచ్యువేషన్. ఇట్లాంటి సిచ్యువేషన్ ఈ పర్సన్ ఇప్పుడు ఫేస్ చేయబట్టే ఇక్కడ మీ వాల్యూ అనేది ఈ పర్సన్కి తెలిసి వస్తూ ఉంది రైట్ నౌ. ఓకే, యా, పాలిటిక్స్ ఏవో నడిచాయి. ఒకటి మీ గురించి, లేదా ఈ పర్సన్ లైఫ్లో, లేదా ఈ పర్సన్ చుట్టూ ఉన్న వ్యక్తులు పాలిటిక్స్ని నడిపించారు. ఏంటి మేబీ ఈ పర్సన్ ఏంటి యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ క్లారిటీ ఫర్ దిస్ కార్డ్. యా, ఎవరితో అయితే ఈ పర్సన్ నా వాళ్ళు, నా ప్రైడ్ అంటే ఏంటి, తమ వాళ్ళు, తమని నమ్ముకున్న వాళ్ళు. అంటే ఒక పర్సన్ ఉంటారు, తన కింద వర్క్ చేసే వాళ్ళు ఒక 10 మంది 20 మంది ఉంటారు. వాళ్ళంతా కూడా తన ప్రైడ్ కింద వస్తారు, బలగం కదా. సో ఈ పర్సన్కి కూడా బలగం అనేవాళ్ళు ఉన్నారు. బట్ ఆ బలగంలోనే ఎవరో ఒక పర్సన్ మాత్రం ఈ పర్సన్నే చీట్ చేసే పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్కి ఆ విషయం తెలుసా తెలీదా అనే విషయం పక్కన పెడితే, ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ పాలిటిక్స్ని నడిపించారు. పాలిటిక్స్ అంటే ఏంటి, వాళ్ళకి అనుకూలంగా ఈ అవకాశం దొరికితే ఈ పర్సన్ అయినా సరే నూతిలోకి తోసేసే మాదిరి నడిపించారు. ఈ పర్సన్ టాక్సిక్ పర్సన్ అనే విషయం ఈ పర్సన్కి తెలుసు. అండ్ అలాగే వీళ్ళ గురించి ఈ పర్సను 2 షేడ్స్ని, మంచి ఆర్ చెడుని రెండింటిని చూశారు. కానీ ఎవరైతే అదే ప్రైడ్ మేబీ ఈ పర్సన్తో, ఈ టాక్సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ రిలేటెడ్, సంథింగ్ బిజినెస్ రిలేటెడ్, వర్క్ రిలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న కారణం చేత వాళ్ళని స్టిల్ ఇప్పుడు కూడా పడుతూ ఉన్నారు. బట్ ఏం నడుస్తుంది, ఏం జరుగుతుంది అనే పాలిటిక్స్ ఏంటి అనే అన్నీ కూడా ఈ పర్సన్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రైట్ నౌ. బికాజ్ ఆఫ్ ప్రైడ్ని కోల్పోయేదానికి, సాహసానికి వీళ్ళు దిగరు. అండ్ ఫైనాన్షియల్ బర్డెన్లోకి వెళ్ళిపోయేదానికి ఈ టాక్సిక్ పర్సన్ కోసం ఫైనాన్షియల్ బర్డెన్ని రిస్క్ పెట్టేదానికి ఈ పర్సన్ అయితే సిద్ధంగా లేరు. అందుకే స్టిల్ వీళ్ళతో ఉంటున్నారు. మీకు తెలిసి వాళ్ళతోనే ఉన్నారు కదా అని మీరు బాధపడుతూ ఉంటే, వీళ్ళు ఫైనాన్షియల్ అనేది డౌన్ఫాల్ అవ్వకూడదు అనే ఒక రీజన్తో ఈ పర్సన్ అయితే ఈ టాక్సిక్ పర్సన్స్తో ఉంటున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది. బట్ ఈ పర్సన్ కూడా వెరీ రాంగ్ పర్సన్. వీళ్ళు కూడా ఈ పర్సన్స్కి తగ్గట్టుగానే నడుచుకుంటున్నారు యాక్చువల్లీ. అంటే వాళ్ళు మంచిగా ఉంటుంటేమో వాళ్ళతో మంచిగా ఉంటున్నారు. వీళ్ళే పాలిటిక్స్ టాక్సిక్ పర్సన్ అనుకుంటే థర్డ్ పార్టీ, ఇక్కడ వీళ్ళకి తగ్గట్టుగా ఈ పర్సన్ కూడా ఉంటున్నారు యాక్చువల్లీ.
వీళ్ళకి మించిన దేశముద్రులు అనే విషయం ఈ థర్డ్ పార్టీకి తెలియదు యాక్చువల్లీ. అదే జరుగుతుంది. ఎస్, ఓవరాల్గా చెప్పాలంటే ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటి, ఎక్కడుంది అని చూస్తే ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది. ఎస్, తన చుట్టూ ఉన్న వాతావరణమే మంచిది కాదు, వ్యక్తులు ఆర్ సిచ్యువేషన్స్. మీరు మీలానే ఉన్నారు, మీరు జెన్యున్గానే ఇతన్ని లేదా ఈమెని కేర్ చేశారు, గివింగ్ ఎనర్జీ ఇచ్చారు, మీకు మీరుగానే ఉన్నారు. కానీ తన చుట్టూ ఉన్న వ్యక్తులు మీరు దూరం అయ్యేలాగా చేసాయి. ఓకే, రీజన్ అయితే అది. అయితే ఏం జరగబోతూ ఉంది, యూనివర్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటో చూపిస్తూ ఉంది. ఏం జరగబోతూ ఉంది, ఏం జరగబోతూ ఉంది యూనివర్స్? నేను ఇంకో కార్డ్ తీసుకుంటా. చూసారా, ఈ పర్సన్లో మీరు సడన్ చేంజ్ని అయితే చూడొచ్చు. సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా స్టక్ సిచ్యువేషన్, మీతో ఈ పర్సన్ స్టక్ సిచ్యువేషన్ ఏదైతే నడుస్తూ ఉందో, అంటే మాట్లాడకుండా నో కాంటాక్ట్, లెస్ కాంటాక్ట్, అసలు మాటలు అనేదే లేదు. మీ ఇద్దరి మధ్య వాల్స్, ఈగో లేకపోతే వాల్స్ ఏవైతే జనరేట్ అయిపోయినాయో, ఈగో రిలేటెడ్ కూడా, ఓకే, వాల్స్ ఏవైతే జనరేట్ అయిపోయాయో అవన్నీ కూడా పోబోతూ ఉన్నాయి. ఎనర్జీ అయితే చూపిస్తూ ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఊహించిన విధంగా అసలు ఈ పర్సన్ రాడు నా కోసం అని మీరు అనుకున్న పర్సన్ మీకోసం ఎఫర్ట్స్ పెట్టడం, మీ గురించి రావటం, తనలో ఏదైతే షేడ్స్, టాక్సిక్, నార్సిస్టిక్ ఏ పేరు పెట్టినా కూడా ఈ పర్సన్లో ఫాల్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని మార్చుకొని ఈ పర్సన్ అయితే రావాలనుకుంటూ ఉన్నారు రైట్ నౌ. వితిన్ 4 hours to 16 hours, 16 days, ఓకే, 4 hours to 16 days లోపల ఈ పర్సన్తో మీకు రీకన్సిలియేషన్ జరుగుతుంది. అండ్ ఈ పర్సన్ తన ఈగో ఏదైతే ఉండిందో, గర్వం, అదంతా కూడా కొలాప్స్ అవ్వబోతూ ఉంది ఓవరాల్గా చెప్పాలంటే. ఎందుకు రికన్సిలియేషన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు యూనివర్స్? ఇది తీసుకో. ఎందుకు రికన్సిలియేషన్ చేయాలని అనుకుంటూ ఉన్నారు? వై? ఇక్కడ గిల్ట్ ఏదో ఈ పర్సన్ తినేస్తూ ఉంది. సమ్ మిస్టేక్స్ ఏవైతే చేస్తున్నారో మీ విషయంగా ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది, తనదే తప్పు, తన వల్లే అని. ఎస్, అందుకే ఈ పర్సన్ రావాలనుకుంటున్నారు. నేను చెప్పాను కదా, ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు వితిన్ 4 hours to 16 days లోపల. ఓకే, ఈ రీల్ని ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఎవరైతే ఈ రీల్ని 3 times షేర్ చేసి ఈ ఎనర్జీని 444తో, ఓకే, 444తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీరు రికన్సిలియేషన్ అనేది 16 days లోపల జరుగుతుంది. 4 hours to ఈ వీడియో చూసిన తర్వాత, ఓకే, ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఖచ్చితంగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా 444 అని ఈ కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఈ వీడియోని 3 times షేర్ చేయండి. అప్పుడే మీకు ఈ ఎనర్జీ క్లైమ్ అవుతుంది, 1111 పోర్టల్ ఎనర్జీ. సో ఈ పర్సన్ రాబోతూ ఉన్నారు. సడన్ చేంజ్ రావాలి, అందుకే ఇక్కడ బ్లాకేజ్ ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ మేబీ థర్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా సిచ్యువేషన్ అయి ఉండొచ్చు. దాన్ని క్లియర్ చేసుకొని వస్తారు ఈ పర్సన్ సడన్గా. ఓకే, సో గైస్, ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ స్పెల్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.